ఇలాంటి గార్డెన్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ వారు స్వయంగా పర్యవేక్షణ ఉండాలి. వారి పర్యవేక్షణ లేకుండా పని మనుషులకు అప్పచెప్తే ఈ వ్యవస్థ నడవదండి. 4-5 పని మనుషులు ఉన్నారు, నేను వెళ్ళలేను, నేను చూడలేను, నాకు టైం లేదు అని చెప్పేసి అంటే అది ఇట్లాంటి గార్డెన్ ఇంత అందంగా నడవదు. మనం ఎంత సిస్టమేటిక్గా చేసినా ఆ గార్డెన్స్ నడవవు. పని మనుషులు ఏంటంటే ఈరోజు ఉంటారు, మళ్ళీ నెలకు ఇంకో కొత్త మనిషి వస్తాడు. మేము అలా కొన్ని చోట్ల పెద్దల ఇళ్ళలు మేము పెట్టాము. మేము చాలా కుబేరుల ఇళ్ళ మేము పెట్టాము. బాగా ఎంత పెద్ద కుబేరుడు అయితే అంత గ్రాండ్ ఫెయిల్యూర్ మాకు ఎదురైంది. మెయింటెనెన్స్ ప్రాపర్. ఇప్పుడు ఆ మొక్క ఎండిపోయింది, కొత్తది వేసుకోవాలి కదండి. లేదో ఇక్కడ సరిగ్గా కాయట్లేదు, ఎందుకు కాయట్లేదు? చిన్న సమస్యలు, ఇవేం పెద్ద భయంకరమైన సమస్యలు ఏం కాదు, చూసుకోవాలి. అది స్వయం పర్యవేక్షణ మస్ట్. సూపర్. సో చాలా ఉన్నాయి మాట్లాడుకుంటుంటే, ఒకటే దగ్గర నుండి మేము మొత్తం అన్ని డిస్కస్ చేసేస్తున్నాము.